ఏపీ మద్యం కుంభకోణం కేసు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా సీటు అరెస్ట్ చేసిన ముగ్గురికి విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో బెయిల్ ఇచ్చింది. దీన్ని రద్దు చేస్తూ వారు లొంగిపోవాలంటూ హైకోర్టు మరో ఆదేశం ఇచ్చింది. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతంలోనే వారికి ఊరటనిచ్చింది. అయితే దీని గడువు ముగుస్తుండటంతో ఇవాళ సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సీటుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి సీటు అప్పటి సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్పను ఈ కేసులో అరెస్ట్ చేసింది. మద్యం తయారీ సంస్థల ద్వారా లభించిన ముడుపుల్ని వీరు వైసీపీ పెద్దలకు చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వీళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన తర్వాత వీరు దాఖలు చేసుకున్న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీపీ కోర్టు ఆమోదించింది. దీంతో ఈ ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వీరి డిఫాల్ట్ బెయిల్స్ ను రద్దు చేయడంతో పాటు గత నెల 26 లోపు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల్ని వారు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఇవాల్టి వరకు వారిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ గడువు ఇవాళ్లతో ముగియనున్న నేపథ్యంలో మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జనవరి 21 వరకు పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. అలాగే మద్యం కేసులో ఛార్జిషీట్ను విజయవాడ ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.